హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వ్యాన్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఒక ఊరి గ్రామంలో జాతర సందర్భంగా ఆ ఊరి ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వ్యాన్ నిండా ఈ వాటర్ బాటిల్స్ వచ్చినాయండి. అంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో టిన్నులు తెచ్చుకుని గ్లాసులో పోయడం అంటే అది ఎందుకులే ఈజీగా అయిపోద్దని ఎక్కువ వాటర్ బాటిల్స్ వాడుతున్నారండి. దీనివల్ల వాటర్ బాటిల్లో వాటర్ వేస్ట్ అవుతుంది. అలాగే ఆ బాటిల్ని రీసైక్లింగ్ కూడా చాలామంది పంపించట్లేదండి. రీసైక్లింగ్ కూడా ఈ బాటిల్స్ వెళ్ళవు. అంటే ఆ ఊర్లో ఎవరైతే ఈ బాటిల్స్ వాడారో వాళ్ళు దాన్ని మూతతో సహా రీసైక్లింగ్ పంపించకపోతే ఆ ఊరిలోనే అది వాయు కాలుష్యం కింద కానీ లేకపోతే భూమి కాలుష్యం కింద కానీ నదుల కాలుష్యం కింద చెరువుల కాలుష్యం కింద మారుతుందండి. కానీ నిజానికి ఎంతమంది పంపిస్తారండి? పూర్వం మన తాతలు వాళ్ళు ఏదైనా సరే పంచభూతాలకి ప్రకృతికి హాని కలిగించకుండా వారి పద్ధతులు ఉండేవండి. మనకి హాని కలుగుతుందని తెలిసినా కూడా మనకి అప్పటికప్పుడు అయిపోయిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నామండి. ఇలా చూసుకోవడం వల్ల మన పిల్లల భవిష్యత్తుని మనం నాశనం చేస్తున్నాం. మన తాతలు అలా స్వార్థంగా ఆలోచించుకుని ఉండుంటే ఈ పాటికి అసలు వాళ్ళు ఈ రకంగా బాటిల్స్ని వాటిని వాడి ఉంటే కనుక ఇప్పటికి ఈ భూమి మొత్తం కలుషితం అయిపోయి ఒక మొక్క కూడా మొలిచే పరిస్థితి ఉండకపోయేదండి. వాళ్ళు అలా వాడకపోవడం వల్లే మనం ఇలా అనుభవిస్తున్నాం. మరి మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ తరాల భవిష్యత్తు ఏంటి? ఈ విధంగా వాడితే ఒకసారి ఆలోచించండి.